1, 2, 3, come on. మా చెల్లి వాళ్ళ మాకు దావత్ ఇస్తారు. ఎందుకో తెలుసా? చెప్తా వచ్చేయండి. ఇక్కడైతే ముందుగా నాటుకోళ్ళండి. నాటుకోళ్ళతో దావత్ చాలా చాలా టేస్టీగా కుమ్మేయాలనిపిస్తుంది నాటుకోళ్ళు అయితే. ఇంకా ఎవరి సూర్యుడు అనుకుంటున్నారా? చెప్పానుగా మా చెల్లి వాళ్ళు. ఇక్కడ చెల్లి వచ్చేసి ఇంకా అమ్మవారికి పూజ అవన్నీ చేస్తుందన్నమాట. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ చాలా పవర్ఫుల్. అయితే ముందుగా ఈ చెట్టు గురించి చెప్తానండి. చెట్టు వచ్చేసి పిల్లలు కాని వాళ్ళు ఇక్కడ ఇలా ముడుపు కడితే కంపల్సరిగా పిల్లలు అవుతారట. అమ్మవారు ప్రత్యేకత. అయితే ఇక్కడ కళ్ళుతో ఇలా మంచిగా పెట్టి శాఖ పెట్టి తర్వాత కొబ్బరికాయ కొట్టేసామన్నమాట ఇక్కడ. ఇంకా చెల్లి వాళ్ళు దావతిస్తున్నారు. ఎక్కడ ఏంటి అవన్నీ ఏం చెప్పవా అని అంటారా? చెప్తా. అయితే ముందుగా ఇక్కడ అమ్మ అయితే రొట్టె చేస్తుందండి. నూకల రొట్టెలు అబ్బాబ్బాబ్బా ఏమన్నా టేస్ట్ ఉంటాయా? అసలు నాటుకోడి పులుసులో నూకల రొట్టెలు కానీ మక్క రొట్టెలు కానీ అద్రిపోతుంది. ఇట్లా అమ్మ చెట్ల కింద మంచిగా చుట్టూ పచ్చటి పొలాల మధ్యలో ఈ టెంపుల్ వెలిసింది. అమ్మవారికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ మొక్కు మొక్కుకుంటామో ఖచ్చితంగా నెరవేరుస్తుందట. ఇంకా ఆ మొక్కు అంటే ఇక్కడ ముడుపు కూడా కడతారు కదా, అలాగే మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా వచ్చి కోరిక నెరవేరినాక వచ్చి దేవుడికైతే చేసుకోవాలి. ఇలా మేమందరం ఫ్యామిలీతో కలిసి వెళ్ళామండి. ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చెట్ల మధ్యలో టెంపుల్. నాటుకోడి అంటే కాల్చకుండా వదిలిపెట్టారు. ఇట్లా మంచిగా కట్టెల పొయ్యి మీద కాల్చాలి. అయితే ఇక్కడ వచ్చేసి మేము చెల్లి వాళ్ళు ఇట్లా పూజ అమ్మవారికి అయితే ఇలా మొక్కు నెరవేరిన తర్వాత మొక్కు చెల్లించుకోవాలి అని అంటారు. ఇక్కడ అందరికీ దావతిస్తాను అని అంటే అందరం కలిసి వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడ వచ్చేసాక అమ్మవారిని చూసేయండి. ఎల్లమ్మ టెంపుల్ ఎంత బాగుందో. అయితే ఈ టెంపుల్ వచ్చేసి గైసింగారం అండి. గైసింగారంలో అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా మంచిగా ఉంటుంది. అంటే వంట చేసుకోనికి కూడా ఏర్పాటు చేసారు. మేమేమనుకున్నామంటే చెట్ల కింద చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి మేము అలా ప్రొసీడ్ అయిపోయాం. అయితే ఇక్కడ వచ్చేసి అమ్మవారికి మేము కూడా భక్తితో ఒక కోరిక కోరుకున్నాం. పెద్ద చెల్లి నేను. ఆ కోరిక నెరవేరాక చెప్తానండి. ఇక్కడ మేము కోరిక కోరుకొని ఇలా పూలు పెడుతున్నామో లేదో అమ్మవారు మమ్మల్ని అలా ఆశీర్వదిస్తుంది. ఇక్కడ టెంపుల్లో వచ్చేసి చాలా ప్రత్యేకత అండి. ఇక్కడ కోలలు ఆడుకోవడానికి పిల్లల కోసమని, అంటే ఇక్కడ దాండియా కూడా ఆడతారు, అందుకోసం అని చెప్పేసి కోలలు కూడా పెట్టారండి. చూపిస్తాం. మా పిల్లలు అయితే చూడండి కోలల కోసం వెతుకులు ఆడుతున్నారు. ఇక్కడ కోలలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మేము మునిరాజుకి ఎల్లమ్మ తల్లికి మా కోరిక నెరవేరాలని గట్టిగా కోరిక కోరుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నాం. ఆగండి. కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ కూడా ఇక్కడ టెంపుల్లో కొట్టడానికి లేదండి. చెట్టు కింద అమ్మవారు వెలిసిందట. ఫస్ట్ చెట్టు కిందే కొడతారు. అమ్మవారికి టెంపుల్లో అస్సలు కొట్టారట ఇక్కడ కొబ్బరికాయ. మరేదేంటి ఎక్కడైనా ఎల్లమ్మ టెంపుల్లో కొబ్బరికాయ కొడతారు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ మాత్రం కొట్టారటండి. ఈ అమ్మవారు కూడా బామనెల్లమ్మ కాదు. అంటే కోడి కానీ ఏది కానీ కోసినా కానీ ఇక్కడ టెంపుల్కి తిని కూడా లోపలికి రావచ్చు. కొన్ని ఎల్లమ్మలు ఉంటాయి, ఇంకా బామనెల్లమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి అస్సలు లోపలికి రాదు, ఎలా ఇవ్వరు. అయితే ఇక్కడ వచ్చేసి మేము మంచిగా పూజ చేసుకొని చెల్లి మేము మా కోరిక నెరవేర్చమని కోరికలు అయితే కోరుకున్నాం. ఏం కోరిక కోరుకున్నాం, దేనికోసం మొక్కుకున్నాం అనేది తర్వాత చెప్తా. ఓకే.
ఇలా అమ్మవారి టెంపుల్‌లో వీడియోస్, ఫోటోస్ తీసుకొని ఇంకా బయటికైతే వచ్చామన్నమాట. కాకపోతే అక్కడ లోపల ఉన్నంతసేపు ఒక వైబ్ అయితే నిజంగా అండి చాలా మంచిగా అనిపించింది మాకైతే. ఇంకా కొన్ని వీడియోస్, ఫోటోస్ తీసుకొని వచ్చేసాము. ఇంకా మా వాళ్ళైతే అరుస్తున్నారన్నమాట తిననీకి రండి రండి అని. ఇంకా నాటుకోడి, అలాగే మటన్, ఫిష్ ఫ్రై ఇవన్నీ చేశారండి. నాటుకోడి తినని వాళ్ళకి మటన్ అండి, అలాగే ఫిష్ ఫ్రై కూడా. ఇంకా అబ్బా ఆ రొట్టెల పైన ఇంకా ఫిష్ ఫ్రై, అలాగే మటన్, నాటుకోడి పులుసు తినే వాళ్ళకి ఎంత టేస్ట్ ఉందో వామ్మో తినాలనిపించేసింది. అక్కడే ఈవినింగ్ కూడా అయిపోయిందండి. చూడండి అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ మేము అలా కొద్దిసేపు ఉన్నామన్నమాట. ప్లీజ్ వీడియోకి లైక్ అండ్ షేర్.